ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆదివారం నాడు భారతదేశ ప్రధాని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇద్దరు దక్షిణాది మీద దృష్టి సారించడం, దక్షిణాది ప్రాంతాలకి తరలి రావడం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ అదే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అక్కడ భారీ ఎత్తున జన సమీకరణ నేపథ్యంలో ఆయన ప్రసంగించడం, కాంగ్రెస్ పార్టీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విమర్శలు సంధించడం, ఇలా ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి ఒకే రోజున జరగడం యాదృచ్ఛికమా లేకపోతే ప్రీప్లాన్డ్గా జరిగిందా అన్న చర్చ రాజకీయ పక్షాల్లో వినిపిస్తుంది. బీజేపీ ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ప్రకటన చేసినా చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తలు తీసుకుని ముందస్తు రాజకీయ ప్రణాళికలతో వాళ్ళు అంచనా వేస్తూ అడుగు ముందుకేస్తారు అన్న చర్చ మరోవైపు వినిపిస్తుంది. అంటే మే 4వ తారీఖున తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తర్వాత రోజు లేకపోతే తర్వాత 1-2-3 రోజుల్లోనే అక్కడ అత్యధిక స్థానాలు సంపాదించి అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీని ఆహ్వానించి ఆ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అక్కడి గవర్నర్ సాదరంగా ఆహ్వానించాలి. కానీ మే 4న ఫలితాలు వెలువడినప్పటికీ దాదాపు 6 రోజుల పాటు దాన్ని రకరకాలుగా పొడిగిస్తూ, అంటే రకరకాల షరతులతో ప్రమాణ స్వీకారాన్ని గవర్నర్ సాక్షాత్తుగా అడ్డుకున్నారన్న విమర్శలు కూడా వినిపించినాయి. అంటే ఇటువైపు ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆయన కార్యక్రమాలు ముందస్తుగానే ప్రణాళికబద్ధంగా టైం టేబుల్ ప్రకారము నిర్ణయించినప్పటికీ ఇదే తేదీల్లో, ఇదే సమయాల్లో, ఇదే రోజుల్లో కావాలనే తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకారాన్ని పొడిగించినట్టు, అదే రోజుకి ఫిక్స్ చేసినట్టుగా కూడా మరోవైపు చర్చ వినిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ ఎలాగైనా ఆ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అదే రోజు తన కార్యక్రమాలని దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో తన కార్యక్రమాలు పెట్టుకుంటే రాహుల్ గాంధీ దక్షిణాది మీద తన ఆధిపత్యాన్ని బద్దలు కొట్టచ్చు అన్న ఎత్తుగడతో కూడా ప్రధానమంత్రి తన కార్యక్రమాలని అదే రోజు ఏర్పాటు చేసుకున్నారు. ప్రీప్లాన్డ్గానే ఇది జరిగింది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో, ఈ తర్వాత తెలంగాణలో ఆయన పర్యటన చేసి అక్కడ ప్రసంగిస్తూ డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచే పార్టీగా ఆయన కాంగ్రెస్ పార్టీని అభివర్ణించాడు. దాంతోపాటుగా తెలంగాణ సీఎంని కూడా ఆయన నవ్వుతూ తనతో చేతులు కలిపితే, తనతో కలిసి వస్తే గుజరాత్కి ఎంత మేరకు ఎంత భారీగా నిధులు కేటాయించామో, ఎలాగ అభివృద్ధి చెందిందో అలాగే తెలంగాణకు కూడా భారీగా నిధులు కేటాయిస్తాము, నిధులు భారీ ఎత్తున తెలంగాణకి మళ్ళిస్తాము, అయితే నాతో చేతులు కలిపితే ఇదంతా సాధ్యమవుతుంది అని ఆయన నవ్వుతూ జోకింగ్ చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడినప్పటికీ దానికి ప్రతిస్పందనగా అదే డయాస్ మీద ఉన్నటువంటి, అదే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వుతూ దానిని ఆహ్వానించినప్పటికీ దీని వెనకాల బీజేపీ, ఆ పార్టీ పెద్దలు, ప్రధానమంత్రి మోడీ చాలా ఎత్తుగడలే ఉన్నట్టు కూడా చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే ఒక మాట మాట్లాడినా కానీ, ఏదైనా ఒక
ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా బీజేపీది చాలా పకడ్బందీగా ఉంటుంది. దాని పర్యవసానాలని ఆలోచించే దాని ఎత్తుగడలు వేస్తారు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే తమిళనాడులో కాంగ్రెస్ పొత్తుతో, కాంగ్రెస్ సపోర్టుతో టీవీకే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో, ప్రత్యేకించి తెలంగాణలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఆ వేదికపై ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాంటి వ్యాఖ్యలు కావాలని చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడానికి ఇటు రేవంత్ రెడ్డి, అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే వంటి ఇతర పెద్దలకు మధ్య పరపుచ్చాలు రేపడానికి, గ్యాప్ పెంచడానికి ఈ విధమైనటువంటి ఎత్తుగడలతో కావాలనే నవ్వుతూ, జోక్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు నరేంద్ర మోడీ చేశారు అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే ఒకే సమయంలో ఏకకాలంలో అటువైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత తమిళనాడుకి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం, ఇటువైపు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఆయన అధికారిక కార్యక్రమాలు నిర్వహించడం, భవిష్యత్తులో అంటే భారతదేశ వ్యాప్తంగా తక్కిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని, తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని కూల్చివేస్తూ బీజేపీ తన పార్టీని, తన బలగాన్ని, తన ప్రతిష్టని పెంచుకుంటూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ దండయాత్ర కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల మీద కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి సారించింది. కావాలనే ఇలాంటి ఎత్తుగడలతో భవిష్యత్తు రాజకీయాలని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టించి అక్కడి నాయకులను తమ పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీని, దానికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలను కూడా నిర్వీర్యం చేసి వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకుని బీజేపీని, ఆ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకొని దక్షిణాదిలో కూడా బీజేపీ తన పార్టీని, తన జెండాని ఎగురవేయడానికి ఇలాంటి కార్యక్రమాలు పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్గానే బీజేపీ చేస్తుంది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది.